వీళ్ళ ఎమ్మెల్యే రైతులు సంతోషం నాయన. సరే అప్పుడు ఏదైతుందో ఆశల పల్లెకలు ఊరేగించి బీఆర్ఎస్ ఎంత ఇచ్చిందో అంతగా నేను రెట్టింపిస్తా, బీఆర్ఎస్ పార్టీ 10,000 ఇస్తే 15,000 ఇస్తా, కళ్యాణ లక్ష్మి లక్ష ఇస్తే నేను తులం బంగారం అదంగిస్తా, పెన్షన్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. వీళ్ళ అలవి కానీ వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిండే సంతోషం. వచ్చినాక ఏం చేసిండే? వీళ్ళ 30 మాసాలు గడుస్తుంది, 30 మాసాలు గడుస్తుంది. నేను అడుగుతున్న మీ స్థానిక శాసనసభ్యుడు ఏదైతుందో ఆయనకైనా రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు కదా, ఆయనకైనా రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు కదా. నేను అడుగుతున్నా, వేములవాడ నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అదనపు తూకం లేకుంటే ధాన్యం సేకరణ చేసిన ఉదంతం ఉండి చెప్పని చెప్పండి. నేను మొన్న మా మంత్రి అడ్డు లక్ష్మణ్ గారు మాట్లాడిందన్న, నేను నిజంగానే ధాన్యం సేకరణలో ఇవాళ దగా చేయబడ్డట్టయితే అధిక తూకం వేస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. నేను ఒకటి చెప్పాను, ఈ మంత్రి పదవి రాజీనామా అక్కర్లేదు, మీరు ఎంతున్నా ఇంకో 2 ఏళ్ళు ఉంటారు, ఆ 2 ఏళ్ళు ఓపిక పట్టేటువంటి మాకున్నది. ఆ 2 ఏళ్ళు మేము ఓపిక పడతాం, 2 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజాపక్ష పోరాటం చేస్తాం. కానీ నేను చెప్తున్నా, నేను మీకు అందరికీ తెలియదు కాదు, వీళ్ళ ధాన్యం సేకరణ తర్వాత ధాన్యం ఎక్కడ పోతుంది? రైస్ మిల్ ధర్మకాంటకు పోతుంది. ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్, ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్ ధర్మకాంట పోయిన తర్వాత అక్కడ తూకం వేస్తారు. ఆ తూకానికి అనుగుణంగా మనకు చెల్లింపు చేయాలి కదా. ఆ తూకానికి అనుగుణంగా మనకు చెల్లింపు చేయకుండా అప్పుడు కడ్డీకి పెడతాడు. అప్పుడు కడ్డీకి పెట్టి మనకు ట్రక్ షీట్ ఇస్తాడు. ట్రక్ షీట్ ఎప్పుడు ఇవ్వాలి? తూకం వేసిన తర్వాత ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ సెంటర్ వాళ్ళు ఏదైతే నిర్వాహకులు ఉంటారో వాడు అప్పుడు ట్రక్ షీట్ ఇవ్వాలి. ట్రక్ షీట్ ఎప్పుడు ఇస్తున్నాడు? వీళ్ళు తూకం వేసే తదుపరి రైస్ మిల్లర్ కట్ చేసినాక అప్పుడు ట్రక్ షీట్ ఇచ్చి ఆ ట్రక్ షీట్కి అనుగుణంగా మనం పేమెంట్ ఇస్తున్నాడు. నేను నిజంగానే ఇవాళ మీకు ధాన్యం సేకరణ దోపిడీ జరగలేదని ఒక భావన మీరు వ్యక్తం చేయదలుచుకుంటే ధర్మకాంటకు అనుగుణంగా ఎంతైతే వేమెంట్ వచ్చిందో ఆ వేమెంట్ ట్రక్ షీట్కు ధర్మకాండ మధ్యలో వ్యత్యాసం ఏదైతుందో రైతుకు చెల్లింపు చేయండి, మేము అప్పుడు ఒప్పుకుంటామని చెప్పండి.